సినిమా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఫస్ట్ లో కొంచెం డల్ అనిపించింది కానీ ఆ తర్వాత నుంచి సినిమా పికప్ అయింది. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇద్దరు కొట్టేశాడు. సో రామ్ చరణ్ ఫైట్స్ కానీ అసలు చిరంజీవి ఎట్లా ఉంటాడో అట్లా దింపేశాడు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లెక్క కనిపిస్తాడు. ఇట్స్ రియల్లీ గుడ్ మూవీ యాక్చువల్. సో ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. డ్యాన్స్ అయితే అసలు పీక్స్ లో ఉంది. పీక్స్ చేశాడు డ్యాన్స్ అయితే మాత్రం. ఇంకా యాక్టింగ్ మాత్రం చంపేశాడు అసలు. మరి స్టోరీ వైజ్ ఎట్లా అనిపించింది మీకు? స్టోరీ చాలా బాగుంది. స్టోరీ వైజ్ ఎక్సలెంట్ స్టోరీ. సో మొత్తం సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అట్లా కొంచెం అక్కడక్కడ సినిమాటిక్ సీన్స్ ఉన్నాయి కానీ బట్ దట్స్ ఎక్స్పెక్టెడ్. సో మరి ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎప్పటి నుంచో మనకు తెలుసు. ఎస్జే సూర్య డైరెక్టర్ కమ్ యాక్టర్. సో ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. సో మరి స్టోరీ పరంగా అంతా బాగానే ఉందన్నారు. మరి పాటలు ఎట్లా ఉన్నాయి? పాటలు ఎక్సలెంట్ అండి. పాటలు చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్ సాంగ్ అది చాలా బాగుంటుంది సాంగ్. లైక్ శంకర్ గారి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతా ఆ సాంగ్ లో కనిపిస్తుంది. మరి పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? పుష్ప 2 అది మనం చూడాలండి, చెప్పలేము. ఎందుకంటే బికాస్ బెనిఫిట్ షోస్ అన్ని బంద్ చేశారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ కమ్స్ ఇన్ టు ప్లే. సో ఇప్పుడు దీనికి బెనిఫిట్ షో లేవు అండ్ టికెట్ ప్రైసెస్ ఇప్పుడు పుష్ప 2 చూసుకుంటే మీకు 3000 ఎంత ఉంది టికెట్ ప్రైస్. దిస్ ఈజ్ నామినల్ ప్రైస్. సో అది రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఇట్స్ ఆల్ ఫైనాన్షియల్స్ అంతా కూడా చూడాలి. కానీ ఓవరాల్ గా సినిమా అయితే ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది సినిమా. బీయింగ్ ఎ న్యూట్రల్ పర్సన్ లైక్ ఐ లైక్ ద మూవీ. సో వచ్చిన 3 hours కి మనం కంప్లీట్ గా టైం అయితే వద్దంటారు. ఇచ్చిన 3 hours కి డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ వర్త్, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్.